దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుష్యుని యొక్క సృష్టి గురించి ఈనాడు మనుషులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది అంటారు కోతి నుంచి వచ్చారని, కొంతమంది అంటారు రకరకాల జీవుల నుంచి మనుషులు రూపాంతరం చెందారంటారు. కొంతమంది అంటారు దేవునిలో ఒక భాగం నుంచి ఒకళ్ళు, ఒక భాగం నుంచి ఒకళ్ళు, ఒక భాగం నుంచి ఒకళ్ళు అని వాళ్ళు కొన్ని థియరీలు చెప్తూ ఉంటారు. రకరకాల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, రకరకాల దేశాల్లో ఉన్నటువంటి వారు అనేక రకాలుగా అభిప్రాయాలు వెలిపుచ్చుతూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుని యొక్క సృష్టి ఏ విధంగా జరిగింది, మనుషుడు ఎవరి పోలికలో సృష్టించబడ్డాడు, ఎవరి యొక్క పోలికలో అతను నిర్మించబడ్డాడని మనం ఒకసారి ఆలోచించినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. చూద్దాము. ఆదికాండము 9వ అధ్యాయము 6వ వచనము చివరి లైన్ మనం చూసినట్లయితే ఈ రీతిగా అక్కడ రాయబడి ఉన్నది. దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడే తన స్వరూపమందు నరుని చేశాడంట. ఇప్పుడు మనము 2 చేతులు, 2 కాళ్ళు, తల, కళ్ళు, ముక్కు, చెవులు ఏ విధంగా ఉన్నామో మన యొక్క స్వరూపం ఎలా ఉందో ఇది దేవుని యొక్క స్వరూపము అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దేవుని యొక్క స్వరూపంలోనే, దేవుని యొక్క ఆకారంలోనే, దేవుని యొక్క స్వభావంలోనే మనము మొదట చేయబడ్డాము, నిర్మించబడ్డాము అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి. అంతేగాని కోతి నుంచో, కుక్క నుంచో, వేరే జాతుల నుంచి రూపాంతరం చెందలేదండి మనిషి. స్వతహాగా దేవుడి సృష్టి అంతా సృష్టించిన తర్వాత దేవుడు మనిషిని తన పోలిక చొప్పున, తన రూపంలో మనల్ని నేల మంటిని తీసుకొని ఒక మట్టి తీసుకొని బొమ్మను చేసి ఆ బొమ్మ నాసికా రంధ్రాల్లో జీవవాయువు నూదినప్పుడు మనుష్యుడు జీవాత్మయ్యాడండి. బ్రతికాడు, శరీరం వచ్చింది, రక్తం ఉన్నది, చెలిస్తూ ఉన్నాడు. ఆ ఒక్క మనుష్యుడి నుంచే సర్వజాతుల ప్రజలందరూ, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రపంచంలో దాదాపుగా 850 కోట్ల మంది ఆ మనుష్యుని నుంచే వచ్చారండి. అంతేగాని వేరే జాతి నుంచో, వేరే కోతి నుంచో అది వచ్చింది కాదు. అది డెడ్లీ రాంగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యుడు దేవుని యొక్క స్వరూపము, మనుష్యుడు దేవుని యొక్క సృష్టి, మానవుడు దేవుని రూపములోను, దేవుని స్వరూపములోను నిర్మించబడ్డాడు, చేయబడ్డాడు. కాబట్టి దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగి మనము జీవించాలండి. అయితే మనుషుని దురాత్మ మోసం చేసి సాతానుడు ఏం చేశాడంటే, ఆ దురాత్మ దేవుని యొక్క స్వరూపాన్ని పోగొట్టాడు, తన యొక్క లక్షణాలను పోగొట్టాడు. దేవుని యొక్క గుణ లక్షణాలైన ప్రేమ, సంతోషం, శాంతి, నెమ్మది, పరిశుద్ధత, ఇవన్నిటిని ఏం చేశాడంటే మనలో నుంచి తీసివేసి వాడి యొక్క సహజ సిద్ధమైన స్వభావం మనలోకి చొప్పించాడండి. అదే ద్వేషం, అసూయ, పగ, కీడు చేయాలనే ఆలోచన, నష్టపరచాలని, అలా దోచుకోవడం, ఇలాంటి లక్షణాలన్నీ ఆ దురాత్మ నుంచి వచ్చినాయి. కాబట్టి మనుషుని ఇంకా అవి వేలుబడి చేస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లారా, దయచేసి గమనించండి. దేవుడు మనుష్యుణ్ణి తన పోలిక చొప్పున చేశాడు. దేవుడు మనుష్యుణ్ణి తన స్వరూపంలో చేశాడు. దేవుడు మనుషుణ్ణి తన రూపము చొప్పున చేసి ఆశీర్వదించి భూమిని నిండించమని చెప్పాడండి. మనమందరము దేవుని యొక్క స్వరూపము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవునికి ఉండేటటువంటి గుణ లక్షణాలు మనము తెలుసుకొని ఆ దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగి మనము జీవించినట్లయితే మరలా దేవుని చేరుకుంటాము, యుగయుగాలు ఆయనతో ఉంటాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.